వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. వచ్చే నెల 10 కల్లా ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించాలని జిల్లా పీడీలకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆదేశం. కొత్త లబ్ధిదారుల లిస్టు పంపాలి. మోడల్ హౌజులు త్వరగా పూర్తి చేయాలని సూచన. ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు మార్చి 10 వరకు బేస్మెంట్ స్థాయి దాకా వర్క్ స్టార్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి గౌతమ్ ఆదేశించారు. ఈ స్కీమ్పై ఇటీవల అన్ని జిల్లాల్లో పీడీలకు ఎండీ సర్క్యులర్ జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ గైడ్లైన్స్లో మంజూరు పత్రం 45 రోజుల్లోగా ఇళ్ల పనులు ప్రారంభించాలని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే అంశం ఉందని, దాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు పునాదులు తీసి బేస్మెంట్ నిర్మిస్తే ఫస్ట్ ఫేజ్ అమౌంట్ 1,00,000 ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. 5 లక్షల బేస్మెంట్ దశలో 1,00,000, గోడలు కట్టిన తర్వాత 1,25,000, స్లాబ్ పూర్తయిన తర్వాత 1,75,000, ఇల్లు పూర్తయిన తర్వాత 1,00,000ను ప్రభుత్వం లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తుంది. వచ్చే నెలలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిన నేపథ్యంలో అప్పటి వరకు స్కీమ్ అమలుకు దశలవారీగా నిధులు చేయనున్నది. తొలి దశలోనే నేడో రేపో స్కీమ్ కోసం 1,000 కోట్లు రిలీజ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా గత నెల 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 71,482 మందికి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అయితే ఈ అప్లికేషన్ కూడా రీసర్వే చేసి అర్హులను తొలగించి ప్రభుత్వం అనర్హులను తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అధికారులు రీసర్వే చేస్తుండగా ఇప్పటి వరకు 500 మంది అనర్హులుగా గుర్తించారు. అలాగే కొత్త లబ్ధిదారులు కూడా సెలెక్ట్ చేసి గ్రామం, మండలం, నియోజకవర్గ, జిల్లాల వారీగా ఈ నెల 25 వరకు వివరాలు పంపాలని సర్క్యులర్లో ఎండీ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.